ఒక ఇంట్లో నలుగురు పెద్ద కోడళ్ళు ఒక చిన్న కోడలు ఉండేవారు. ఆ నలుగురు పెద్ద కోడళ్ళు ఎప్పుడూ కలిసుండేవారు. ఇంట్లో ఏ మంచి పని జరిగినా మేమే చేశామని చెప్పేవారు. ఏదైనా తప్పు జరిగితే మాత్రం చిన్న కోడలు వల్లే జరిగింది అని నిందవేయేవారు. అత్తగారు కూడా నిజమేమిటో అడగకుండా చిన్న కోడల్నే మందలించేవారు. కాని చిన్న కోడలు ఏమీ మాట్లాడేది కాదు. ఒకరోజు అత్తగారు అనారోగ్యానికి గురయ్యారు. ఇంటి మొత్తం బాధ్యత పెద్ద కోడళ్లమీద పడింది. కాని పనులన్నీ గందరగోళంగా మారిపోయాయి. భోజనం ఆలస్యంగా తయారయింది. మందులు సమయానికి ఇవ్వలేదు. ఇంట్లో అవ్యవస్థ ఏర్పడింది. అప్పుడు చిన్న కోడలు ముందుకు వచ్చింది. ఆమె నిశ్శబ్దంగా అన్నీ సరిచేసింది. అత్తగారికి మందు ఇచ్చింది. ఇంటి పనులు కూడా చూసుకుంది. అది చూసిన అత్తగారు అడిగారు, "నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు?" అప్పుడు చిన్న కోడలు మెల్లగా చెప్పింది, "అమ్మా, నా మాట ఎప్పుడూ వినకపోతే చెప్పినా ప్రయోజనమేముంటుంది?" ఆ మాట అత్తగారికి బాగా అర్థమైంది. ఆ రోజునుంచి ఆ ఇంట్లో ఒక మార్పు వచ్చింది.